సుదీర్ఘ నిరీక్షణ తరువాత శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యాలతో మెలగాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు నగరు రాఘవేంద్ర సూచించారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా నుంచి ఆంజనేయ విగ్రహం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మన అయోధ్య రామ మందిరము రామ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి అయోధ్యలో పెద్ద ఎత్తున దేశమంతా ప్రపంచమంతా గర్వించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాం. మనము చూశారా, ఎక్కడైనా ఎక్కడ చూడు రామమయమే. జిల్లాలు జిల్లాలు, దేశాలు దేశాలు, ఖండాలు ఖండాలు రామమయంతో విపరీతమైన ఆదరణ పొందుతుంది. రేపు చూస్తే ఈరోజు చూస్తే మన నరేంద్ర మోడీ గారు మనకి ఇలాంటి అయోధ్యని ఇన్ని సంవత్సరాలకు గాను ఈరోజు మనకి స్వాతంత్రం లభించినట్టు కనిపిస్తుంది. ఈరోజు మనకి ఇలాంటి కార్యక్రమము చేసుకుంటున్నాం. హిందూ బంధువులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కర్నూలు నుండి గీతా మందిర మధ్యలో పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మొత్తము హిందూ ధర్మానికి సంబంధించిన అందరికి, ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ పాలు పంచుకున్నారు. దీంట్లో మనం ఈ అవకాశం ఇచ్చినటువంటి గీతా మందిరంకి అందరికీ